నేడు ప్రధాని మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ జమిలి ఎన్నికల బిల్లును ఆమోదించనున్న కేంద్ర మంత్రివర్గం. వరకట్న వేధింపుల కేసులపై సుప్రీం కీలక సూచన, చట్టం దుర్వినియోగం కాకుండా చూడాలని కోర్టులకు ఆదేశం. బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం 80 ఏళ్లు వెనక్కి, రైతులకు ప్రజాప్రభుత్వం అండగా ఉంటుందన్న బట్టి. నేడు రాజస్థాన్ లో పర్యటించనున్న రేవంత్ రెడ్డి, బంధువుల పెళ్లి వేడుకలకు హాజరు కానున్న సీఎం. నేటి నుంచి కలెక్టర్లతో చంద్రబాబు సమావేశం, నూతన పాలసీలపై చర్చించనున్న సీఎం. నేడు ప్రకాశం జిల్లా వైసీపీ నేతలతో జగన్ భేటీ, ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేయనున్న మాజీ సీఎం. మీడియా ప్రతినిధులపై మోహన్ బాబు దాడి, తండ్రి కుమారుల గన్స్ సీజ్ చేసిన పోలీసులు. మంచు ఫ్యామిలీ వివాదంలో ట్విస్ట్, మోహన్ బాబు ఇంట్లో ఎన్నో రోజులుగా అంతర్గత గొడవలు. అసెంబ్లీ ఓరియంటేషన్ సెషన్ బహిష్కరిస్తున్నాం, పార్టీలకు అతీతంగా స్పీకర్ వ్యవహరించాలన్న కేటీఆర్. ఆర్టీజీఎస్ పై చంద్రబాబు సమీక్ష, ప్రభుత్వ శాఖలు టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని సీఎం. వైసీపీ ఉద్యమంపై పోస్టర్ రిలీజ్ చేసిన అంబటి, కూటమి పాలనలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఫైర్. రాజ్యసభ చైర్మన్ పై విపక్షాల అవిశ్వాస తీర్మానం, ధన్కడ్ వ్యవహారంపై సెక్రటరీ జనరల్ కు నోటీసు. నేడు బాధ్యతలు చేపట్టనున్న నూతన ఆర్బీఐ గవర్నర్, 3 ఏళ్ల పాటు పదవిలో కొనసాగనున్న సంజయ్ మల్హోత్రా. జాతీయ విద్యా విధానాన్ని ఆమోదిస్తేనే నిధులు, తమిళనాడుకు తేల్చి చెప్పిన కేంద్రం. 16.70 ఏండ్లు పైబడిన వృద్ధులకు గుడ్ న్యూస్, కుటుంబంలో ఎంతమంది ఉన్నా ఆయుష్మాన్ భవ వర్తింపు. ఇండియా కూటమిలో ముదిరిన నాయకత్వ లొల్లి, రాహుల్ నాయకత్వ పటిమపై మిత్రపక్షాల్లో సడలిన నమ్మకం. అన్నదాతలను కనికరించని కేంద్ర ప్రభుత్వం, పీఎం కిసాన్ సాయాన్ని పెంచే యోచన లేదని స్పష్టీకరణ. భారతీయ విద్యార్థుల స్టూడెంట్ వీసాలకు అమెరికా కోత, 9 నెలల్లో F1 స్టూడెంట్ వీసాల్లో 38% తగ్గుదల. సిరియాపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్, ఖండించిన ఈజిప్టు, జోర్డాన్, సౌదీ. జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ లో అదరగొట్టిన యువ అథ్లెట్లు, పసిడి పతకంతో తెలంగాణ క్రీడాకారుల సరికొత్త రికార్డ్. నేడు భారత్ ఆస్ట్రేలియా మహిళల 3వ వన్డే, ఒక్కటైనా గెలవాలని టీమిండియా పోరాటం. దశవత్తర ముగింపు దిశగా ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్, నేడు 13వ గేమ్లో తలపడనున్న గుకేష్ లీరన్. చైతుకు జోడీగా శ్రీలీల, కార్తిక్ దండు దర్శకత్వంలో రానున్న సినిమాకు ఎంపిక చేసినట్లు వార్తలు.